ఫ్రెండ్స్, ఈరోజు మనము రవ్వతో అప్పడాలు చేసుకుందామా. ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఎండ లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలి కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనము 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 8 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు మంచిగా మసలేటప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు, కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసేసి నీళ్ళు మంచి సలసల మరిగేటప్పుడు రవ్వను డైరెక్ట్ పోసేసేయాలి. ఇక్కడ ఏం ఉండలు కట్టదు. ఇంకా నీళ్ళు బాగున్నాయి కదా, అయితే ఫస్ట్ నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని కలుపుకోవాలి. తర్వాత దగ్గర పడ్డా కొద్దీ మనం స్టవ్ చిన్నగా పెట్టుకుని అడగంటకుండా చూసుకోవాలి. మంచిగా చల్లారినాక ఇట్లా మందంగా ఉన్న కవర్ తీసుకొని కవర్ మీద పెట్టేసుకుంటే పొద్దున పెట్టుకుంటే రాత్రి వరకు ఎండలు అయితే ఆరుతాయి. నీడలు అయితే 1 రోజు 2 రోజులు పడతాయి. ఆరిపోయిన తర్వాత ఇలా వేడి వేడి నూనెలో వేసుకున్నామంటే అప్పడాలాగా మంచిగా చాలా మంచిగా టేస్ట్ ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈజీగా క్విక్గా అయిపోయేటువంటి ఈ యొక్క రవ్వ వడియాలు, ఈ యొక్క రవ్వ అప్పడాలు చాలా రకాలు ఉంటాయి. ఈరోజు అయితే ఈ అప్పడాలతో మేము